నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ప్రముఖ విద్యావేత్త ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ కావడం మన నారీ శక్తికి శక్తివంతమైన నిదర్శనమని మోదీ తెలిపారు. ఇన్ఫోసిస్ స్థాపనలో సుధామూర్తి సహకారం ఎంతో ఉందన్న నారాయణమూర్తి పిల్లలను స్వేచ్ఛగా తమకిష్టమైన రంగాల్లో ఉండాలని ఆకాంక్షించిన అమృతమూర్తి, కన్నడ, ఆంగ్ల భాషల్లో పలు పుస్తకాలు రాసిన సుధామూర్తి సంపాదించిన దాంట్లో సింహభాగం పేదలకే ఖర్చు చేయడం సుధామూర్తికే చెల్లిందని చెప్పవచ్చు. మహిళ అబల కాదు శక్తి అని చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి సుధామూర్తి నేపథ్యమేంటి ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం. ప్రముఖ విద్యావేత్త, ప్రముఖ రచయిత్రి, ఐటీ దిగ్గజం, ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మహిళా దినోత్సవం రోజున పురస్కరించుకొని ఆయన ఈ ప్రకటన వెలువరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషి అపారమని మోదీ కొనియాడారు. ఈ రంగాల్లో ఆమె అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని ప్రధాని అన్నారు. సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ కావడం నారీ శక్తికి బలమైన నిదర్శనమని తెలిపారు. దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటి చెప్పడానికి చక్కటి ఉదాహరణ సుధామూర్తి అన్నారు. ఆమె పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదమవ్వాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఆగస్టు 19న కర్ణాటకలోని షిగ్గావ్లో జన్మించిన సుధామూర్తి కంప్యూటర్ సైంటిస్టుగా, ఇంజనీరింగ్గా కెరీర్ ప్రారంభించి టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ టెల్కోలో నియమితులైన తొలి మహిళా ఇంజనీర్గా గుర్తింపు పొందారు. సుధామూర్తి కన్నడ, ఆంగ్ల భాషల్లో గొప్ప రచయిత్రి. నవలలు, పుస్తకాలు, వ్యాసాలు రాశారు. పేదరికం, ఆరోగ్య సంరక్షణ, పారిశుధ్యం వంటి సమస్యలను పరిష్కరించిన ఆమె పలు అవార్డులు అందుకున్నారు. ఫౌండేషన్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో వేలాది ఇళ్లు నిర్మించడం, పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాట్లు చేయడం, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి నిధులు సమకూర్చారు. ఇక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాను స్థాపించడంతో ఆమె ప్రభావం విదేశాల్లో కూడా ఎంతో ఉంది. 73 ఏళ్ల సుధామూర్తి ప్రస్తుతం మూర్తి ట్రస్టుకు చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. రచయిత్రిగా, విద్యావేత్తగా, వితరణశీలిగా దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. గ్రామీణాభివృద్ధికి, విద్యావ్యాప్తికి సుధామూర్తి విశేష కృషి జరుపుతున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్, గ్రంథాలయ వసతులు కల్పించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్రం పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ పురస్కారాలు ఇచ్చి సత్కరించింది. సుధామూర్తికి ఒక కుమార్తె అక్షత ఉన్నారు. అక్షత భర్త సుధామూర్తి అల్లుడైన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నారు. సుధామూర్తి ఇచ్చిన 5,000తోనే తాను ఇన్ఫోసిస్ ని స్థాపించినట్లు ఆమె భర్త నారాయణమూర్తి పలుమార్లు చెప్పారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ కు ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు అందులో పనిచేస్తున్నారు. ఇక ఇన్ఫోసిస్ ఎదుగుదలలో సుధామూర్తి శ్రమ ఎంతోగానో ఉంది. ఆ సంస్థకు చైర్మన్ హోదాలోనూ పనిచేశారు. ప్రస్తుతం $83.92 బిలియన్ విలువ కలిగిన స్థాయికి చేరిన ఇన్ఫోసిస్ ప్రారంభంలో చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు, దానికోసం అనేక త్యాగాలను చేయాల్సి వచ్చినట్లు సుధామూర్తి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమ కుమార్తె అక్షతామూర్తిని 3 నెలల చంటిబిడ్డను తమ తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. ఒక కంపెనీ స్థాపించినప్పుడు ఎదురయ్యే కష్టమైన ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సుధామూర్తి చెప్పారు.
పెంపకం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని సుధామూర్తి చెబుతారు. ఎవరి కలలు వారివే, తల్లిదండ్రులు తమ కలలను పిల్లల మీద రుద్దకూడదని తెలిపారు. పిల్లలు ప్రతి ఒక్కరికి తమకంటూ కొన్ని ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు ఉంటాయని వాటిని తల్లిదండ్రులు గౌరవించాలని సూచించారు. వ్యక్తి గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని గుర్తించడానికి డబ్బు ప్రామాణికం కాదన్నారు. క్లాసులోని పిల్లల్లో కొందరు ఎక్కువ డబ్బు ఉన్న ఇంటి వాళ్ళు ఉంటారు, కొందరు తక్కువ డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు. అందరితో ఒకే రకంగా స్నేహంగా మెలగాలని పిల్లలకు నేర్పించాలంటారు సుధామూర్తి. ఇక చివరిగా సుధామూర్తికి ఉన్న విశేషమైన పేరు ప్రఖ్యాతులను, ముఖ్యంగా మహిళల్లో ఉన్న క్రేజును వాడుకునేందుకే ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుధామూర్తి పేరును రాష్ట్రపతికి సూచించిందని తెలుస్తుంది. మరోవైపు రాజ్యసభకు నామినేట్ కావడం పట్ల సుధామూర్తి సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన రావడం డబుల్ సర్ప్రైజింగ్ గా ఉందన్నారు. చాలా ఆనందంగా ఉందని, ఇందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. తాను ఏనాడు పదవులు కోరుకోలేదని సుధామూర్తి తెలిపారు. ప్రభుత్వం తనను ఎందుకు ఎంపిక చేసిందో తెలియదన్నారు. అయితే దేశానికి సేవ చేసేందుకు ఇదో కొత్త బాధ్యతని విశ్వసిస్తున్నానని సుధామూర్తి తెలిపారు. సో ఇదండి ఇవాల్టి ఫోకస్. రేపు మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం.